పాపం అనే చెరలో మనం ఉన్నప్పుడంట సియోనికి తిరిగి రప్పించారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సియోని కంటే దేవుని సన్నిధికి ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇక్కడికి వచ్చాం కదండి. దేవుడు ఎందుకు మనం తీసుకొచ్చాడు? పాపము నుండి, లోకము నుండి, వీటన్నిటి నుండి మనల్ని విడిపించి రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన రక్తంలో మనం కడుక్కొని మరి ఆయన రక్తం ద్వారా మనం కొనుక్కొని ఇక్కడికి మనం తీసుకొని వచ్చాం. ఏంటి ఈ చెర మనం ఆయన యందు, ఆయన మన యందు ఉంటే మనకి ఏది ఇష్టమో అడిగి ఇస్తాడు. అప్పుడు తండ్రి మహిమపరుస్తాడు, తండ్రి మనం పొందుకుంటాడు. చూసారా? ఆయన యందు మన యందు ఆయన యందు ఏమడుగుతాం? లోపం అడుగుతామా? లోపల ఉన్నాయేమని అడుగుతామా? దేవుని కొరకే ఎదురు చూస్తారు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు, నూతన బలం పొందుతారు. ఇప్పుడు చూసారా? వారి పక్షిరాజు అనేది ఎక్కడి నుంచి బయటకు. కాబట్టి దేవుని కొరకు నేను ఎదురు చూస్తే జీవితమే ఉంటుంది.